హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మినీ బ్లాగ్ చూపిస్తూ ఏదో ఒక ప్లేస్ అయితే చూపిస్తాను ఖచ్చితంగా. మొన్న రేణిగుంట సంత వీడియో చూసాం కదా, ఈరోజు అయితే కపిల్ తీర్థం చూద్దాం. అర్లీ మార్నింగ్ 4కే లేచి ఏం చేస్తావని అడుగుతారు. నేను చేసే మొట్టమొదటి పని బయట క్లీన్ చేసేసుకొని ముగ్గేసుకోవడం. ఆ తర్వాత స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని సోమవారం కానీ లేదా శుక్రవారం కానీ ఖచ్చితంగా స్టవ్కి బొట్లు అయితే పెడతాను. ఎప్పుడైతే స్టవ్ క్లీన్ చేస్తానో ఆ రోజైతే, ఎందుకంటే మనం వండుకునే ప్లేస్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. ఆ తర్వాత వంటకన్నీ కూడా రెడీ చేసేసాను. మండే చూస్తున్నారు కదా, టీ అయితే పెట్టేశాను. ముందుగా సున్నుండలు ఆర్డర్ ఉన్నాయి, వాళ్ళ కోసం సున్నుండలు రెడీ చేస్తున్నాను. ప్రీ ఆర్డర్స్ మాత్రమే కదా తీసుకుంటాము. సో అలాగా ఈరోజు 1 kg సున్నుండలు ప్యాక్ చేసి అయితే పంపిస్తున్నాను. ముగ్గు వేస్తే వచ్చే అంత ప్రశాంతత ఇంకా ఏముండదు, దట్టు టీ తాగుతూ అయిపోయింది. ఈరోజు అయితే పితికి పప్పు సాంబార్ చేశాను. పితికిన పప్పు మా సైడ్ బాగా ఫేమస్, దోశలోకి అయితే చాలా బాగుంటుంది. అందుకని ఈరోజు దోశ చేశాను. పిల్లలకైతే స్వీట్ కార్న్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గరికి వచ్చాను. ఈరోజు ఎదురింట్లో వాళ్ళు మందారం పువ్వు ఇచ్చారు, స్వామికి పెట్టేశాను. నాకు ఏదైనా కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టంగా పెడతాను. ఎందుకో నాకు తెలీదు, ఏ పువ్వు చూసినా కూడా నాకు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పెట్టేయాలి, ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అనుకుంటాను. అలా అలంకరించుకొని పూజ అయితే చేసేసుకున్నాను. చిన్న బాబుని స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి మనం కపిల్ తీర్థం వెళ్ళిపోదాం. కపిల్ తీర్థం ఏమంటే, మీరు ఎవ్వరికీ చెప్పకుండా 41 డేస్ కానీ 42 డేస్ కానీ శివాలయంకి వెళ్ళండి. ఖచ్చితంగా చేంజ్ అనేది చూస్తారు. అసలు మనకి దేని మీద ఆశ కూడా ఉండదు. జస్ట్ శివాలయంకి వెళ్ళి మనము మొక్కు కూడా మొక్కోవాల్సిన పని లేదు, కూర్చొని వస్తే చాలు, ఖచ్చితంగా చేంజెస్ అనేది చూస్తాము. కపిల్ తీర్థం మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అసలు తిరుపతిలో. చాలాసార్లు చెప్పాను నేను మీతో. ఇలా దర్శనం చేసేసుకొని నేను ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. ఇది ఈరోజు మన మినీ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.